జూలై 7న లతా రాజా ఫౌండేషన్ స్కాలర్షిప్ పరీక్ష. స్కాలర్షిప్లకు దరఖాస్తులు ఆహ్వానం. 7న లతా రాజా ఫౌండేషన్ స్కాలర్షిప్ పరీక్ష పత్రికా ప్రకటన. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో దేశవ్యాప్తంగా విశిష్ట సేవలందిస్తున్న హైదరాబాద్కు చెందిన లతా రాజా ఫౌండేషన్ వారు ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి సాహివాలను అందించేందుకు జూలై 7వ తేదీన పరీక్షను నిర్వహిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కెకే రాజా తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఉదయం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెకే రాజా మాట్లాడుతూ, విశాఖలోని ఎండాడ వద్ద గల ఎయిమ్స్ కాలేజ్ పీజీడీఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ రిటైల్, ఫేర్ అండ్ ట్రేడ్ మేనేజ్మెంట్లో 5 మంది విద్యార్థులకు 100% ఆర్థిక సహాయం మరియు యాక్ట్స్ కాలేజ్ డిగ్రీలో బీబీఏ, బీకాం, జనరల్ కంప్యూటర్, బీఎస్సీ కంప్యూటర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి 7 కోర్సుల నుండి 2 చొప్పున 14 మంది విద్యార్థులకు 100% ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహిస్తున్నామని లతా రాజా ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ కెకే రాజా తెలిపారు. ట్రస్టీ డాక్టర్ సిద్ధోజీ రావు మాట్లాడుతూ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెకే రాజా సతీమణి శ్రీమతి లతా జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా విద్య, వైద్య, సామాజిక రంగాలకు అంకితమై నిస్వార్థ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులకు ప్రతి ఏడాది జాతీయ సేవ, ధార్మిక పుష్కరాలను అందిస్తూ సత్కరించడం ప్రధాన కార్యక్రమంగా సంస్థ పనిచేస్తూ వస్తుందని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ పురస్కార్ గ్రహీత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న ఈ ఫౌండేషన్ ఈ ఏడాది నుంచి కొంతమంది ప్రతిభావంతులయ్యుండి ఆర్థిక కారణాల వల్ల విద్యకు దూరమవుతున్న వారిని స్కాలర్షిప్ల ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఈ ఉద్దేశంతో విశాఖపట్నంలోని ఎండాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిమ్స్ మరియు యాక్ట్స్ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం కోసం ముందుకొచ్చే వారికి తొలుత స్కాలర్షిప్లను అందించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. అర్హత కలిగి ఉత్సాహం గల యువత, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఫోన్ నంబర్ 9866870179 లేదా 8142657859 ఫోన్లలో ముందుగా సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని రాజా తెలిపారు. లతా అంటే మా శ్రీమతి, ఆవిడ పేరు మీద రాజా అంటే నా పేరు, లతా రాజా ఫౌండేషన్ అని ప్రారంభించి మేము సమాజ సేవ చేసే వాళ్ళని సేవాధార్మిక అవార్డ్స్ అని ప్రజెంట్ చేస్తున్నాము 7 సంవత్సరాలుగా. దాని గురించి మా ఇక్కడ మరో ట్రస్టీ డాక్టర్ సిద్ధోజీరావు గారు విపులంగా చెప్తారు. దానికి కంటిన్యూషన్లో కొంతమంది పేద విద్యార్థులు, ప్రతిభావంతులైన పిల్లలకు కొన్ని స్కాలర్షిప్లు కూడా ఇస్తే బాగుంటుంది కదా, ఆలోచించండి అని మిత్రుడు రజనీకాంత్ చెప్పిన మీదట ఈ సంవత్సరమే ప్రథమంగా ఆలోచన వచ్చి ఇక్కడ మాకు తెలిసినటువంటి కాలేజీ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఎయిమ్స్ అని ఎండాడలో ఉంది. దానిలో కొన్ని కోర్సులు, ఒక పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ అఫిలియేటెడ్ విత్ ఏఐసిటి ఢిల్లీతో ఒక కోర్సు ఉంది. తర్వాత 7 డిగ్రీ కోర్సెస్, చాలా మంచి కోర్సెస్, అవి అఫిలియేటెడ్ విత్ ఆంధ్ర యూనివర్సిటీ 7 డిగ్రీ కోర్సులు ఉన్నాయి. 7 డిగ్రీ కోర్సుల నుంచి ఇద్దరిని 100% స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ ఫీజు అంతా మనమే కట్టాలని 3 ఏళ్ళు వాళ్ళ కోర్సు. తర్వాత పీజీ డిప్లొమా, అది చాలా గౌరవమైనది, ఈక్వల్ టు ఎంబీఏ, అది ఢిల్లీ ఏఐసిటీతో అఫిలియేషన్గా ఉంది. దానిలో ఒక 5 స్టూడెంట్స్ని ఫుల్గా 2 ఇయర్స్ కోర్స్, అది 2 ఇయర్స్ వాళ్ళని స్పాన్సర్ చేద్దామని. వీళ్ళిద్దరూ కలిపితే 19 మంది అవుతారు. వాళ్ళకి 2 సంవత్సరాలు, వీళ్ళకి 3 సంవత్సరాలు. అంతవరకే మేము ప్లాన్ చేశాము.
ఇది కూడా ప్రప్రథమం ఈ సంవత్సరం. ఆల్రెడీ మేము చేస్తున్న చాలా యాక్టివిటీస్ ఈ సేవా ధార్మిక అవార్డ్స్ ఆల్రెడీ ఈ జిల్లాలో 4 ఏళ్ల కిందటే కవర్ చేశాము విశాఖపట్నం. అది ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము అనేదంతా వీరు చెప్తారు. నేను ఈరోజు మనం ముఖ్యంగా సమావేశం అయింది విద్యార్థులకి, పేద విద్యార్థుల దృష్టిలోకి వెళ్ళేటట్టుగా మీరు సహాయపడి ఇది 2 మాధ్యమాలు ప్రింట్ అండ్ మీడియా రెండింటి ద్వారా వాళ్ళ చేరి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ గురువులకు చేరి ఆ విద్యార్థులకి వాళ్ళు తెలియపరిచి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇక్కడ ఎండాడలో 7వ తారీఖు వచ్చే నెల కండక్ట్ చేసి అందులో మెరిట్ ఉన్న పిల్లల్ని, కొంతమంది ఇంకొంచెం వెయిటేజ్ పేరెంట్స్ ఇద్దరు లేని పిల్లలు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు ఎవరైనా వాళ్ళకి కొంతమంది ఇంకొంచెం ఇంపార్టెన్స్ బాలికలకి ఇచ్చి ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు మనకు తెలియదు కదా. వచ్చిన దాన్ని బట్టి అందులో మనం ఇంతమందికి ఇద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ రజనీకాంత్ గారు ఇక్కడ లోకల్లో ఇంకా మీరు కొంతమంది